తురగా జయశ్యామల గారు రాసిన జీవన సుమం 8వ ఎపిసోడ్. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. 20 లైకులైనా ఇస్తారు కదూ. ఇంకా కథలోకి వెళ్దామా? అప్పటికి 2 గంటలకు పైగా అక్కడ కూర్చుని ఉన్నాడు భార్గవ. ఆ రోజే కాదు, అప్పటికి 4 రోజుల నుంచి అంతే. హసీనా వస్తుందేమో అని ఎదురు చూడడం బాగా పొద్దుపోయే వరకు. కానీ హసీనా రాలేదు. ఈ 4 రోజులుగానే కాదు, తర్వాత 15 రోజులు ఎదురు చూసినా హసీనా రాలేదు. ఎందుకో తనకే తెలియకుండా భార్గవ ఆదుర్దా పడ్డాడు, ఆందోళన చెందాడు. ఎందుకు రావడం లేదు హసీనా? తను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాడని తెలీదా? ఈ మధ్య కాలేజీలో కూడా కనిపించడం లేదన్న విషయం అప్పటికే స్ఫురించింది భార్గవకి. ఏమైంది హసీనాకు? ఏదైనా ఊరెళ్ళిందా? ఆ రోజు ఎందుకో చాలా బాధపడుతూ ఉంది. కారణం అడిగితే చెప్పనే లేదు. పోనీ తనే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అన్నయ్య వదిన ఏమైనా అనుకుంటారేమో. కాలేజీలో ఏ అమ్మాయినన్నా పిలిచి హసీనా గురించి అడగడానికి మొహమాట పడ్డాడు. మరొక 2 రోజులు గడిచాయి. భార్గవ మనసు మరి ఊరుకోలేదు. దాని సతాయింపు భరించలేక హసీనా ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఒకసారి వెళ్ళి ఉండడం వలన తొందరగానే గుర్తుపట్టాడు ఇంటిని. ఫరీదా వచ్చి తలుపు తీసింది. ఎదురుగా కనిపించిన భార్గవని చూడగానే ఫరీదా ముఖం ముడుచుకుపోయింది. హసీనా ఉన్నారా? తడబడుతూ అడిగాడు. ఉంది, కొట్టొచ్చినట్టుగా జవాబు చెప్తూ భార్గవను లోపలికి వచ్చి కూర్చోమని కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది ఫరీదా. తను ఇలా రావడం తప్పు చేయలేదు కదా తర్కించుకున్నాడు తనలో తాను. ఒక్క అంగలో లోపల నుంచి అక్కడికి వచ్చినంత త్వరగా వచ్చింది హసీనా. ఆమెను చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు భార్గవ. హసీనా లాలేదు, ఎవరోలా ఉంది. తెల్లగా ఉండే ముఖం మరింత తెల్లగా పాలిపోయినట్టు, చేతులు శుష్కించిపోయి కళ్ళ కింద నల్లగా కమిలిపోయినట్టు వలయాలు ఏర్పడి చూడ్డానికి చాలా భయం గొల్పేలా ఉంది. మీరా మాస్టారు? అలా నిలబడిపోయారేంటి? ఇలా వచ్చి కూర్చోండి. కొట్టొచ్చినట్టు సంతోషం ఆ మాటల్లోనూ ముఖంలోనూ వెళ్ళి వేసింది. ఏంటి మీరలా ఉన్నారేంటి? కూర్చోకుండానే ఆత్రంగా అడిగింది. పేలవంగా నవ్విన హసీనా, ఒంట్లో బాగాలేదు మాస్టారు. ఏమైంది? 15 రోజులుగా కనిపించడం లేదు. అసలు ఏమైందోనని అంటూ ఆపేశాడు. అలా అంటున్న భార్గవంక కన్నార్పకుండా చూసిన హసీనా ఆ చూపులో ఎన్నో భావాలు భాష కందనివి. భార్గవ లాంటి భావ కవులకు తప్ప అర్థం కానివి. మీరు కాలేజీల్లో కూడా కనిపించలేదు మరి ఇన్నాళ్ళు అంటూ ఆగిపోయాడు భార్గవ. ఆ గది వెనుక గదికి అడ్డంగా వేసి ఉన్న కర్టెన్ కింద నుంచి 2 పాదాలు కనిపించడంతో వేళ్లకు వెండి మట్టలు కనిపించడం వల్ల ఫరీదానే అక్కడ నిలబడిందని గ్రహించాడు భార్గవ. అలా కర్టెన్ వెనుక నిలబడే అవసరమేంటి? వచ్చి ఎదురుగా కూర్చోవచ్చు కదా అనుకున్నాడు. హసీనా ముఖంలో ఏదో చెప్పాలనే తపన, కానీ చెప్పలేని నిస్సహాయత. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిన హసీనాను చూస్తూ ఉంటే తన మనసులో ఉన్న సంశయం ఏదో బలపడిపోయినట్టుగా అనిపించింది భార్గవకు. మాటలు లేనట్టు ఒకరికెదురుగా ఒకరు కూర్చోవడమే కాకుండా కర్టెన్ వెనుక ఫరీదా ఏదో కాపలాగా నిలబడ్డం, ఆ పరిస్థితి మరింత దుర్భరంగా అనిపించింది భార్గవకు. చటుక్కుని లేచి నిలబడి నేను వెళ్తాను అన్నాడు. దానికోసమే ఎదురుచూస్తున్నట్టుగా మౌనంగా తలూపింది హసీనా. వెంటనే అక్కడి నుంచి బయటపడి రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నాడు భార్గవ. ఆ తర్వాత 3 రోజులు గడిచాయి. దాదాపు అప్పటికి కనుచీకట్లు ముదిరి చాలాసేపు అయింది. ఒంట్లో బాగుంటే తప్పకుండా హసీనా ఏదో ఒకరోజు వస్తుందని ఎదురు చూస్తున్నాడు భార్గవ. చూస్తుండగానే బీచ్లో జనసంచారం బాగా తగ్గిపోయింది. దూరం నుంచి పడుతున్న లైట్ల కాంతిలో వాచీలో టైం చూసుకున్నాడు భార్గవ కళ్ళు చిట్లించి. 8 గంటలు. వెళ్ళడానికి ఉద్యుక్తుడై లేచి ప్యాంటు కంటుకున్న ఇసుకను దులుపుకున్నాడు. ఒక అడుగు ముందుకు వేసేసరికి ఎదురుగా 2 వ్యక్తులు వచ్చి నిలబడ్డారు. వారి వాలకం అతని దారికి అడ్డు వచ్చినట్టుగా ఉంది. 2 చేతులు వెనక్కి కట్టుకుని ఉన్నారు. ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని ఉన్న చూడగానే సదభిప్రాయం కలగలేదు భార్గవకు. ఎవరైతే తనకెందుకులే అని అనుకుంటూ పక్కకు తప్పుకొని ఒక అడుగు వేశాడు. ఆ 2లో ఒకడు పూర్తిగా భార్గవకు అడ్డంగా వచ్చి నిల్చున్నాడు. ఎవరు మీరు? భార్గవ ధైర్యంగానే అడిగాడు. కానీ మనసులో కొంచెం భయమేసింది. ఏ దొంగ విధవలా అయి ఉంటారు అని అనుకుని
తన దగ్గర డబ్బు దస్కం దోచేయడానికి వచ్చుంటారు అని అనుకున్నాడు. కానీ భార్గవ అడిగిన దానికి సమాధానంగా ఎదురుగా ఉన్నవాడు వెకిలిగా నవ్వుతూ కుడిచేయి పిడికిలు బిగించి భార్గవ ముఖం మీద బలంగా గుద్దాడు. ఆ దెబ్బకు భార్గవ వెనక్కి తూలి వెల్లికిలా పడడమే కాకుండా ఆకాశం భూమి తలకిందులైనట్టుగా తల తిరిగిపోగా కళ్ళ ముందర మరేమీ కనిపించనంత అంధకారం అలముకుపోయింది. ఎవరు మీరు? నేనేం చేశానని నా మీద ఇలా దాడి జరుపుతున్నారు అని గట్టిగా అరవాలనుకున్నాడు. కానీ అరవలేకపోయాడు. అంతవరకు చేతులలో దాచుకున్న నల్లని ఇనుప ఊచతో ఒకడు, సైకిల్ చైన్తో ఒకడు వరుసగా భార్గవ సృహ తప్పిపోయేటట్టు కొట్టి ఆ చుట్టుపక్కల చీకట్లోకి కలిసిపోయారు. నెమ్మదిగా కళ్ళు విప్పిన భార్గవకు తానెక్కడున్నాడో అర్థం కాలేదు ముందు. అయితే అటు ఇటు హడావిడిగా తిరుగుతున్న మనుషులను చూసి మందుల వాసనను బట్టి అదొక హాస్పిటల్ అని గుర్తించాడు. తల మీద 10 కేజీల రాయి పెట్టినట్టుగా బరువు. మెల్లగా అడంచెయ్యి ఎత్తి తల మీద తడిమి చూసుకున్నాడు. గుడ్డతో కట్టిన కట్టు చేతికి తగిలింది. కుడిచేయి చూసుకుంటే దానికి కట్టుంది. ఏం జరిగిందో ఆలోచిద్దామనుకున్నాడు. కానీ తలలోని నరాలు బాధతో జివ్వుమన్నాయి. బాధగా కళ్ళు మూసుకున్నాడు. బాబూ, మెలకు వచ్చిందా? పక్కనే మెల్లగా మార్దవంగా వినిపించేసరికి కళ్ళు విప్పాడు. బెడ్ పక్కనే నిలబడి ముందుకు వంగి ఆత్రంగా తన వంకే చూస్తున్న తన తండ్రి కుటుంబరావు. ఆ సమయంలో ఎందుకో తండ్రిని అక్కడ చూడగానే గుండెల్లోంచి ఏదో బాధ పొంగి రాబోయింది భార్గవకు. ఎలాగో తమాయించుకుని ఏమిటైంది నాకు, ఇక్కడికి ఎలా వచ్చాను, ఎప్పుడు వచ్చాను అని అడిగాడు మెల్లగా. కుటుంబరావు కళ్ళలో నీళ్లు జలజలా రాలే. బెడ్ మీద అతని పక్కనే కూర్చుని భార్గవ చేతి మీద చెయ్యేసి ప్రేమగా నిమురుతూ, మొన్న సాయంత్రం సృహలో లేని నిన్ను ఎవరో తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఒళ్ళంతా గాయాలతో రక్తసిక్తమై ఉన్నావట. మొన్నటి నుంచి నిన్ను సృహలోకి తెప్పించడానికి డాక్టర్లు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు బాబు. భగవంతుడి దయ వల్ల నీకు ప్రమాదం తప్పింది అన్నాడు. చాలా ఏళ్ల తర్వాత తండ్రి ఆప్యాయతను చూసి భార్గవ అంత బాధలోనూ ఏదో ఉద్విగ్నతకు లోనయ్యాడు. బాబు, చిన్న వాడివైనా పెద్ద మనసు కలవాడివి. ఎవరిని పరుషంగా ఒక్క మాట అనవు, ఎవరిని బాధ పెట్టవు. అటువంటి నీక ఈ దుర్ఘటన ఏమైంది? ఎవరితో అయినా ఏమైనా జగడం పెట్టుకున్నావా? ఏం జరిగింది? భార్గవ ఏమీ సమాధానం చెప్పలేదు. ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో తాను మాత్రం ఏమని చెప్పగలడు? తల మీద బాగా దెబ్బలు తగలడంతో 1.5 రోజు పైగా స్పృహ లేకుండా పోయింది భార్గవకు. తన మీద ఇంత పగ తీర్చుకోవడానికి తానెవ్వరికి శత్రువు కాడే. తానెవ్వరితోటి ఏ గొడవ పెట్టుకోలేదు. మరి ఇలా ఎందుకు జరిగింది? వాళ్ళు దొంగతనానికి వచ్చినట్లయితే జేబులో పర్సు, చేతికి వాచి, వేలికున్న ఉంగరం అలాగే ఉన్నాయి. అంటే వాళ్ళెవరో గుండాలకు మళ్ళీ ఉన్నారు. తన మీద మెడుపు దాడి జరిపిపోయారన్నమాట. ఈ దాడి ఇంకెవరి మీదో జరగవలసింది తన మీద జరిగిందేమో తెలియక ఆలోచనలతో తలపోటుగా అనిపించింది. కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఇంతలో పోలీసులు వచ్చారు. బీచ్లో ఎవరో కొట్టగా రక్తసిక్తమై పడి ఉన్నాడు కాబట్టి హాస్పిటల్లో చేర్చుకునే ముందరే పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. భార్గవని అక్కడ చూసి హాస్పిటల్లో చేర్చిన వాళ్ళు భార్గవకు ఎవరితోనన్నా శత్రుత్వం ఉందేమోనని, ఆ కొట్టిన వాళ్ళు ఎవరో గుర్తుపట్టి చెప్పగలరా అని ఎన్నో ప్రశ్నలు వేశారు భార్గవను. అన్నిటికీ తెలియదని సమాధానం చెప్పాడు భార్గవ. ఇంకా ఈ కేసుని ఎలా ప్రొసీడ్ కావాలో అర్థం కాక బుర్రగొక్కుంటూ వెళ్ళిపోయాడు. కళ్ళు మూతలు పడుతుంటే మగతలోకి జారిపోయిన భార్గవకు తిరిగి మెలకు వచ్చేసరికి శకుంతల పిల్లవాడు కూడా కనిపించారు. మరొక 10 నిమిషాలు గడిచాయో లేదో ఒకళ్ళో ఇద్దరు లెక్చరర్లు 10 మంది స్టూడెంట్స్ వచ్చారు భార్గవని చూడ్డానికి. ఈ వార్త అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయిందా? భార్గవను దూరంగా నిలబడి చూస్తున్న ఆ విద్యార్థుల కళ్ళలో నీళ్లు. సున్నితమైన మనసు గల పసివారు. కో లెక్చరర్లు అడిగారు, మీ మీద ఇంత దారుణం జరిపింది ఎవరో చెప్పండి. అయినా మీకింతటి శత్రువులు ఎవరున్నారండి బాబు అంటూ వాళ్ళు ఒకటే ఆశ్చర్యపోవడం. వాళ్ళెవరో చెప్పండి, లాకప్లో తోయించేద్దాం అంటూ ఒకటే ఆవేశపడిపోయాడు. భార్గవ అందరినీ చిరునవ్వుతోనే శాంతపరిచాడు. తలకు తగిలిన దెబ్బ బాగా మానే వరకు 1 వారం రోజులు రెస్ట్గా ఉండమని ఇంటికి పంపారు భార్గవను. తన రూమ్కి వెళ్ళిపోతానన్నాడు భార్గవ. కానీ
కుటుంబరావు శకుంతల వినలేదు. చాలా బలవంతం మీద అక్కడ ఇంటికి తీసుకెళ్లారు. భార్గవకి సుతరాము ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళడం, శకుంతల చేత సేవలు చేయించుకోవడం, కానీ ఎక్కువ ప్రతిఘటన చేసే స్థితిలో కూడా లేడు భార్గవ. సరిగ్గా 4 రోజులు ఉన్నాక అక్కడ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. శకుంతల అతన్ని ఎంతో ఆదరంతో తల్లిలాగా చూసింది. అయితే భార్గవకి ఒకటే ఆలోచన, తనెవరికి అపకారం చేశాడని, తనని స్థితికి తెచ్చారు. తెలిసి తను ఎవరికి అన్యాయం చేయలేదే, ఎవరితోనూ ఏ విధమైన విరోధము లేదు తనకు. మరి ఇది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? తన మీద ఇంత ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నది ఎవరు? తన వలన అవతల వారికి నిజంగా అంత అపకారం జరిగి ఉంటే తనకు తెలియజేయవచ్చు కదా. ఇలా దొంగచాటుగా దెబ్బతీయడం ఎందుకు? అసలు తనెవరికి ఏం అపకారం చేయలేదు. చీకట్లో పొరపాటున ఎవరినో అనుకుని తన మీద పడి ఉంటారా ఆ దుండగులు? ఎంత ఆలోచించినా అలా తప్ప ఇంకోలా అనుకునే అవకాశమే లేదు. భార్గవ అక్కడున్న 4 రోజులు తప్పనిసరి గడుపుతున్నాడు. 5వ రోజున కుటుంబరావు శకుంతల మరో 4 రోజులు ఉండమని కోరుతున్నా వినకుండా తన గదికి వచ్చేశాడు. ఒంటి మీద అక్కడక్కడ తగిలిన దెబ్బలు, తల మీద గాయం కూడా చాలా మటుకు తగ్గుముఖం పట్టాయి. ఇలా ఎందుకు జరిగింది అన్న ప్రశ్నకు ఆ మర్నాడే అతనికి సమాధానం దొరికింది. ఒంట్లో నిస్సత్తుగా ఉండడం, ఒంటి మీద గాయాలు అప్పుడప్పుడే మానుతూ ఉండడంతో కాలేజీకి సెలవు మరో 2 రోజులు పొడిగించి గదిలోనే ఉండిపోయాడు భార్గవ. ఆ రోజు మధ్యాహ్నం భోంచేసి మంచం మీద పడుకుని ఇండియా టుడే మ్యాగజైన్ చూస్తున్నాడు భార్గవ. ఇంతలో తలుపు సందులోంచి 2 కవర్లు వచ్చి పడ్డాయి లోపల. భార్గవ లేచి వెళ్ళి కవర్లు చేతిలోకి తీసుకున్నాడు. ఒకటి ఎల్ఐసి ఆఫీస్ నుంచి వచ్చింది, రెండోది బరువుగా ఉంది. లోపల పెద్ద ఉత్తరం ఉన్నట్లుగా. తనకింత పెద్ద లెటర్ రాసేవాళ్ళు ఎవరున్నారు చెప్పమా అని అనుకుంటూ పోస్టల్ ముద్రను చూశాడు. అది ఆ ఊర్లో పోస్ట్ చేసిందే. ఎవరు చెప్పమా అనుకుంటూ కవర్ ఓపెన్ చేసి కాగితాలు పైకి తీశాడు. ముత్యాల కోవలం లాంటి చేతి వ్రాతతో 4-5 పేజీలు. ఉత్తరం ప్రారంభంలో సంబోధన చూసి ఒక్క క్షణం నిరుత్తరుడయ్యాడు. కానీ వెంటనే సంభాళించుకొని ఆత్రంగా చదివాడు. మాస్టారు, నమస్కారం. మాస్టారు, ముందుగా నన్ను క్షమించమని మిమ్మల్ని పదే కోరుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఈ ఉత్తరం పూర్తిగా చదవండి మాస్టారు. మిమ్మల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బీచ్లో కొట్టారని, మీకు చాలా దెబ్బలు తగిలి ఆసుపత్రి పాలయ్యారని విని నేను ఎంతగానో కుమిలిపోయానో తెలుసా? ఎంత ఏడ్చానో. ఒక్కసారి వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని, మీ బాధని నేను కూడా పంచుకోవాలని ఎంత తప్పించిపోయానో. కానీ మాస్టారు, నేను అశక్తురాలను. అవును మాస్టారు, మీ ఆ స్థితికి కారణం ఎవరో తెలుసా? పరోక్షంగా నేనే మాస్టారు. నిజం, నేనే కారణం. మిమ్మల్ని అలా ఒంటరిగా చూసి చీకటి చాటున మీదపడి కొట్టి పారిపోయిన వ్యక్తులు ఎవరో తెలుసా? మా అన్నయ్య ఆ పనికి వినియోగించిన గుండాలు. చదువుతున్న భార్గవ మనసు మొద్దుబారిపోయింది ఒక క్షణం. ఏమిటిది? హసీనా ఏంటి? తనకి ఉత్తరం ఏమిటి? అయోమయంగా అనుకున్నాడు ఒక క్షణం. విస్మయంతో తేరుకోకుండానే తిరిగి చదవడం మొదలుపెట్టాడు. అవును మాస్టారు, మీ మీద పిరికి వెధవల్ల చీకటి మాటున పడి కొట్టి పారిపోయిన రౌడీ వెధవలు మా అన్నయ్య నియమించిన వాళ్ళు. ఎందుకని తెలుసుకోవాలంటే గత కొద్ది రోజులుగా మా ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు మీకు తెలియజేయాలి. మాస్టారు, మీరొక కవి అని, ఆ కవిత్వం పట్ల నాకున్న అభిమానం వల్ల మీతో పరిచయం పెంచుకున్నాను. ఆ పరిచయం చేసుకునే ముందు మీరు నాకు గురువుగారుగానే భావనతోనూ, మీ కవితలు చదివిన మీ అభిమానిగా మాత్రమే మనసులో మెదిలి మీతో పరిచయం చేసుకున్నాను. మీకంటే అన్ని విషయాల్లోనూ ఎంతో చిన్నదాన్నైన నన్ను, నా అభిమానాన్ని కాదనకుండా మీరు ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. అయితే మన పరిచయం, నేను మిమ్మల్ని కలుసుకోవడం, మీతో మాట్లాడడం మా వదినకి ఇష్టం లేదని ఎప్పుడో తెలుసుకున్నాను. అయితే అది అంత పట్టించుకొని మీతో స్నేహాన్ని మానుకోవడం అనేది నేను ఆలోచించని విషయం. గత 2-3 నెలలుగా నా వివాహం చేయాలని మా అన్నయ్య చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని నా పెళ్లి ప్రయత్నం ఇంత తొందరగా చేస్తున్నాడో అర్థం కాలేదు ముందు.
ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోను అని చాలా వాదించాను అన్నయ్యతో. అయితే అన్నయ్య చాలా పట్టుదల గల మనిషి. ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. ఒకనాడు చాలా తీవ్రంగా వాదనలోకి దిగాడు. పెళ్ళి వద్దంటావు, ఏమైంది? ఆ మాస్టారు గాడెవరితోనో తిరుగుతున్నావు, వాడిని చేసుకోవాలని అనుకుంటున్నావా అంటూ అన్నయ్య ఉగ్ర రూపంతో అడిగేసరికి కిన్నురాలనయ్యాను నేను. నిజానికి అంతవరకు నా మనసు ఏమిటో నేనో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను. అన్నయ్య అన్న మాట నా ముందు పెద్ద ప్రశ్నగా నిలిచింది. తరచి ఆలోచించగా మిమ్మల్ని ఎక్కడో నా మనసు మారుమూలలలో కోరుకుంటున్నాను అనిపించింది. అయితే మాత్రం తప్పేమిటి? కులాలు మతాలు వేరైనంత మాత్రాన ప్రేమించకూడదని ఏమైనా రూల్ ఉందా? మీరు కూడా అంగీకరిస్తే మన వివాహం ఎందుకు చేసుకోకూడదు? చదువుకున్న భార్గవ నుదుటి మీద స్వేద బిందువులు అలముకున్నాయి. అక్కడ నిలబడలేనట్టు వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. తనని తాను సంభాళించుకుంటూ తిరిగి ఉత్తరంలోకి దృష్టి సారించాడు. మీతో ఈ విషయం మాట్లాడాలి, మీ అభిప్రాయం తెలుసుకోవాలి. మీలాంటి ఉత్తముడైన వ్యక్తికి ఇల్లాలు కావడం కంటే అదృష్టం ఏముంది మాస్టారు? తర్వాత ఒకరోజు వాదనలో అన్నయ్యతో ఈ విషయమే తెగించి చెప్పేశాను. మీరు ఒప్పుకుంటే మన పెళ్లి జరుగుతుందని. దాంతో అన్నయ్య కోపోద్రేకాలతో ఊగిపోయాడు. ఫలితం నన్ను కాలేజీకి వెళ్లకుండా కట్టుదిట్టం చేశాడు. బీచ్లోకి వచ్చి మిమ్మల్ని కలుసుకోవడానికి వీలు లేదని శాసించాడు. మా అన్నయ్య కాలేజీలో చదివే నాటి నుంచి ఒక విధమైన గుండాయిజం నేర్చుకున్నాడు. వాడి చేతిలో ఎంతోమంది మనుషులున్నారు. అయితే వారిని స్వంత చెల్లెల జీవితానికి భవిష్యత్తుకు కూడా అడ్డంగా ఉపయోగిస్తాడని నేను అనుకోలేదు. నేను కాలేజీకి రాలేదని, బీచ్లో కలవడం లేదని మీరు ఎంతో ఆదుర్దాగా మా ఇంటికి వచ్చారు మాస్టారు. అలా మీరు నా కోసం మా ఇంటికి వచ్చిన రోజున ఆనందంతో నా మనసు ఎంత మోగబోయిందో, ఎందుకో నన్ను నేను తప్పుగా అంచనా వేసుకోలేదా అని అనిపించిన రోజు అది. అయితే ఏ ఒక్క విషయము మీకు వివరించి చెప్పలేకపోయాను. దానికి కారణం అది అనువైన స్థలం కాదు. పైగా మా వదిన మన ఇద్దరిని గమనిస్తోంది. అందుకే మీకేమీ చెప్పలేకపోయాను. తర్వాత నా మనసు విప్పి మీకు లెటర్ రాయాలి అని అనుకున్నాను. కానీ ఇంతలోనే జరగవలసిన అనర్థం జరిగిపోయింది. మీరు మా ఇంటికి వచ్చారని అన్నయ్యకి తెలిసింది. దాంతో అతని కోపం మతోన్మాదం మరింత పెరిగింది. మీరే నన్ను అన్ని విధాలా మనసు పాడు చేశారని మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాడు. వాడు నిర్ణయించిన సంబంధం చేసుకు తీరాలని పట్టుబట్టాడు. నేను మొండికేశాను. ఫలితం నా మీద కోపంతో మీ మీద కసి తీర్చుకున్నాడు. కిరాయి మనుషుల చేత మిమ్మల్ని కొట్టించి తను తెచ్చిన సంబంధం చేసుకోకపోయినా మిమ్మల్ని కలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేసిన, మిమ్మల్ని మరిచిపోకపోయినా మిమ్మల్ని హత్య చేయడానికి కూడా వెనకాడని హెచ్చరించాడు నన్ను. మాస్టారు, వాడు నా అన్నయ్య అయితే అయి ఉండొచ్చు. అయితే వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు. పైకి ఎంత మెత్తగా కనిపిస్తాడో, మనసులో అంత కఠినుడు, కసాయివాడు. వాడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. అందుకే భయపడ్డాను. మాస్టారు, నా కారణంగా మీరు గుండాల చేతుల్లో దెబ్బలు తిని ఆసుపత్రి పాలయ్యారని తెలిసి కుమిలి కుమిలి ఏడ్చాను. అన్నయ్యతో దెబ్బలాడాను. తను చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని నా మనసు నుంచి తప్పించడం ఎలాగో తనకు తెలుసు అన్నాడు. అంటే వాడి భాషలో మిమ్మల్ని హతమార్చడం అన్నమాట. భయపడ్డాను. మీ అభిమానిగా మీతో పరిచయం పెంచుకున్నానే కానీ మనసులో మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానని నాకు తెలియదు మాస్టారు. ఏమైనా నా వలన మీకు జరగరానిది మరిచిపోలేని సత్కారం జరిగింది మాస్టారు. మీరు నాకు దక్కకపోయినా పర్వాలేదు, కానీ 10 కాలాల పాటు పచ్చగా మీరుండాలి. అందుకే మీ నుంచి కావాలనే దూరమైపోతున్నాను. రేపు లేదు ఎల్లుండి మా అన్నయ్య నిర్ణయించిన వాడితో నా వివాహం జరిగిపోతుంది. ఈ వివాహం నాకు ఇష్టమా కాదా అన్న ప్రశ్నకి ఏమాత్రం తావులేదు. నేను మీకు దూరంగా ఉంటే మీ మనుగడ సాధించగలరు. నా కారణంగా మీరు పడిన శిక్షకు నేనెంత బాధపడ్డానో వివరించి చెప్పలేను మాస్టారు. అందుకే నన్ను క్షమించమని మరీ కోరుతున్నాను. మీతో పరిచయం, మీతో గడిపిన ఎన్నో సాయంత్రాలు నా స్మృతిలో మధురమైన అనుభూతులుగా నిలిచిపోతాయి. మాస్టారు, ఎప్పుడైనా నన్ను గుర్తు చేసుకుంటారా? చేసుకుంటే నేనెంతో ధన్యురాలను అవుతాను. మరి ఉండనా? సెలవు. ఎప్పటికీ మిమ్మల్ని అభిమానించే
హసీనా. ఆ ఉత్తరం పూర్తి చేసేసరికి భార్గవకు మెదడంతా ముద్దుబారిపోయినట్టు అయింది. ఒక్క క్షణం ఆ ఉత్తరంలో హసీనా రాసిన విషయాలేమిటో అర్థం కానంత అయోమయంలో పడిపోయాడు. గొంతు ఎండిపోతున్నట్టుగా అనిపించి లేచి టేబుల్ మీద ఉన్న కూజాలోంచి గ్లాసులోకి నీళ్లు వంపుకొని గడగడా తాగేశాడు. తిరిగి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. చదివినది అర్థం కానట్టు మళ్ళా అక్కడ చదివాడు ఉత్తరంలోని విషయాలు. ఎందుకు ఇలా చేసింది హసీనా అని చాలాసేపటికి తెలివి వచ్చిన వాడిలాగా తనని తాను ప్రశ్నించుకున్నాడు భార్గవ. తలుచుకున్న కొద్దీ తల తిరిగిపోసాగింది భార్గవకు. హసీనా తనలోని రక్తనాళాలు చిట్లిపోతాయేమోనన్నంత ఉద్విగ్నత. భార్గవకేన్నాడు ఊహల్లో కూడా రాని విషయం. తన కవితలను అభిమానించి తన పరిచయం కావించుకుంది, సాహిత్యాన్ని అభిమానించి దాని మంచి చెడుల గురించి తర్కించేవాళ్ళంటే తనకు అభిమానం. హసీనా సాహిత్యాన్ని గురించి చక్కగా విమర్శనాత్మకంగా మాట్లాడేది కాబట్టి ఆమె పరిచయాన్ని కొనసాగించాడు. అదీగాక సంతన స్టేట్స్ వెళ్ళిపోయాక తిరిగి అటువంటి మిత్రుడు దొరకనే లేదు తనకి. స్త్రీ పురుషులకున్న ఆలోచన రాకుండా ఒక పవిత్రమైన స్నేహమే తమ మధ్య ఉండాలని తను ఆశించాడు. అలాగే ఊరుకున్నాడు కూడా. వ్యక్తిగత విషయాలను కానీ ప్రేమ లాంటి విషయాల మీద కానీ ఏనాడు ఒక్క మాట ఇద్దరి మధ్య రాలేదు. శంతన్ లాంటి మనసు విప్పి మాట్లాడగల స్నేహితురాలన్న భావన తప్ప హసీనా గురించి మరే ఉద్దేశము లేదు తనకి. అటువంటిది హసీనా తనని ఎప్పుడూ ఒక్క మాటలో కానీ ఒక్క భావంలో కానీ ఆ విషయం వ్యక్తం చేయనేలేదు. ఒకవేళ హసీనా వ్యక్తం చేసుంటే తనే చెప్పి ఉండేవాడు. తనని తాను ప్రశ్నించుకున్నాడు భార్గవ. సమాధానం శూన్యమే అయింది. హసీనా స్నేహంతో తానెంతో ప్రభావితుడయ్యాడు. నిజానికి తాను కవితలు రాస్తాడు, కానీ వాటిల్లోని మంచి చెడలు నాకు తెలియవు. ఏదో రాసేవాడిని, పంపేవాడిని పత్రికలకు. నిజానికి హసీనాతో స్నేహం చేశాక సాహిత్యం గురించి ఆమె విమర్శలు విన్నాకే నా రచనల్లోని మంచి చెడులను తర్కించుకునే అలవాటు నాకు వచ్చింది. అటువంటిది ఇలా ఎలా దూరం అయిపోయింది హసీనా? భార్గవకి చాలా దిగులు అనిపించింది. హసీనా తన ఎడల అటువంటి భావం పెంచుకొని ఉండాల్సింది కాదు అని ఎన్నిసార్లు అనుకున్నాడో. ఒకవేళ హసీనా అలాంటి భావాలు పెంచుకునే అవకాశం పరోక్షంగా తను ఇవ్వలేదు కదా అని ప్రశ్నించుకున్నాడు కూడా ఎన్నోసార్లు. ఏమైతేనే ఒక మంచి స్నేహితురాలు తనకి దూరమైపోయింది. అలా అనుకుంటుంటే ఎంతో బాధగా అనిపించింది భార్గవకు. మనసంతా ఏదో చేదు రుచి చూసినట్టుగా అయిపోయింది. మహాదండకారణ్యంలో ఎక్కడో ఒక్కడు చిక్కుబడిపోయినట్టుగా వెలవెలలాడిపోయింది అతని ప్రాణం. ఈ విశాల విశ్వంలో చెప్పుకోదగ్గ ఒక ఆత్మీయులు లేక ఒంటరిగా మిగిలిపోయిన అనుభూతి. అతి చిన్నతనంలో తల్లిని పోగొట్టుకుని ఉన్న తండ్రి ఆప్యాయత పొందలేక ఆప్యాయత కోసం అనురాగం కోసం అలమటించిపోయాడు. ఆ సమయంలో బామ్మగారు కూడా లేకపోతే ఏమై ఉండేవాడో. బామ్మ వాత్సల్యంతో తను ఒంటరితనం అంటే ఏంటో మర్చిపోగలిగాడు. అది కూడా భగవంతుడికి ఇష్టం లేనట్టు బామ్మ కూడా తనని విడిచి వెళ్ళిపోయింది. శంతన్ స్నేహంతో బామ్మ లేని లోటు కూడా మర్చిపోయాడు అతను. శంతన్ ఫారెన్ వెళ్ళిపోవడంతో తిరిగి ఒంటరివాడయ్యాడు. ఆ సమయంలో హసీనా పరిచయం. ఎడారిలో ఊట చలమలాగా అనిపించింది. ఆమె తన ఎడల చూపిన గౌరవం, ఏ భావం చేతనైనా సరే ఆమె చూపిన అభిమానం గుండెల్లోని దిగులును, జీవితంలోని ఒంటరితనాన్ని కొంత దూరం చేశాయి. కానీ ఇది ఈ మలుపు దగ్గరకు వచ్చి ఆగింది. ఇందుకు తానెంతవరకు బాధ్యుడు? తనలో తానెంత తర్కించుకున్నా సమాధానం రాలేదు. దాదాపు 15 రోజుల తర్వాత కాలేజీలకి బయలుదేరాడు. ఒకరోజు ఎందుకో ఆ కాలేజీ వాతావరణం కొత్తగా అనిపించింది భార్గవకు. చాలా రోజులై చూడకనేమో అని అనుకున్నాడు. కానీ విద్యార్థులు తోటి లెక్చరర్లు కూడా తనని చూడగానే ఏదో వింతగా చూడడం, ఒకరితో మరొకరు గుసగుసగా చెప్పుకోవడం గమనించి వారి ప్రవర్తన అయోమయంగా అనిపించింది. ఆ తర్వాత తను చాలా రోజుల తర్వాత కాలేజీకి రావడం వింతగా ఉందా వారికి? లేక తన ముఖం ఏమైనా మారిపోయిందా? ఆ రోజంతా అలానే గడిచిపోయింది. మరుసటి రోజు కూడా వాళ్ళందరూ తనని అలాగే చూసి ప్రవర్తించడం చూసి తన క్లాస్లోని ఓ విద్యార్థిని స్టాఫ్ రూమ్లో ఎవరూ లేకుండా చూసి పిలిచి అడిగాడు భార్గవ. ఆ కుర్రాడు చెప్పడానికి సందేహిస్తుంటే
భయం లేదని ప్రోత్సహించాడు. ఆ కుర్రాడు చెప్పిన విషయాలు విని నిశ్చేష్టుడైపోయాడు భార్గవ. మరి వచ్చే ఎపిసోడ్లో ఆ విషయం ఏమిటి, ఎందుకు ఆ విషయం భార్గవ మీదకి వచ్చింది, ఇవన్నీ తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. తప్పకుండా 20 లైకులైనా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.